అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. చికెన్ కర్రీ ఎప్పుడు చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. అల్టిమేట్ టేస్ట్ తోటి సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను మీకు కేజీ చికెన్ తోటి చేసి చూపిస్తున్నానండి. చికెన్ ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 6-7 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు 2 ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ తోటి చికెన్ కర్రీ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయల్ని ఈ మాత్రం కలర్ మారేంత వరకు వేయించుకుని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 లవంగాలు, ఇంచి మసాలా చెక్క, అలాగే ఒక యాలుక్కాయ వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచుకుని వేసుకోండి. చిన్న స్పూన్ తోటి సాజీరా వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకే కాదు, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. కేజీకి 2 స్పూన్లు రాళ్ళుప్పు కరెక్ట్గా సరిపోతుందండి. వేసిన తర్వాత ఆయిల్లో 2-3 నిమిషాలు ఇలా చికెన్ని బాగా వేయించినట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కానీ ఫ్రెష్దే దంచుకుని వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 3 లేక 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు చికెన్ని మగ్గించుకోవాలి. ఈలోపు ఆనియన్స్ కూడా చల్లారనియండి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఆనియన్స్లో 1 కప్పు పెరుగు వేసుకోండి. ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఇప్పుడు వీటిని చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు 10 నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను చూడండి. చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకున్న పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కర్రీ డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. రైస్లోకే కాదండి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి కూడా ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేయడం వల్ల మనకి కర్రీలో గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఎప్పుడు చెప్పేదేనండి, నాన్ వెజ్లోకి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వేసిన తర్వాత అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసి కర్రీలో పోసుకోవాలి. అంటే ఒక టీ గ్లాస్ పోసానండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు కూడా పోసుకోవాలి. అంటే మనకి కాస్త గ్రేవీ కావాలి. అదేవిధంగా చికెన్ కూడా బాగా ఉడికితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు కర్రీ ఉడికించుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గరం మసాలానండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నేనైతే పుదీనా వేయట్లేదండి. మీరు కావాలనుకుంటే కొంచెం పుదీనా వేసుకునైనా చేసుకోవచ్చు. మూత పెట్టేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ వైట్ రైస్లోకే కాదండి, ప్లెయిన్ పులావ్, బగారా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ ఉండటం వల్ల ఈవెన్ పుల్కాల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.